హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2025 జనవరి ఫస్ట్ సెషన్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరి కోసం మోరల్ బూస్టప్ కోసం ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. నేను లాస్ట్ 50 డేస్, ఇవాళ డిసెంబర్ సెకండ్ నుంచి జనవరి 22 మనకి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు. కాబట్టి ఈ 50 డేస్ మనం ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయగలిగితే అంతగా మనకి మంచి రిజల్ట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. దానికి ఎలా మనం చదివితే బెటర్ అనేది ఇందులో నేను అనుకునేది అయితే ఒక 3 పార్ట్స్. ఒకటి మనం ఫిజికల్గా, రెండోది మెంటల్గా, మూడోది అకాడమికల్గా. సో ఫస్ట్ ఫిజికల్గా మాట్లాడితే ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామ్స్ టైం అనేసరికి కొంత భయం అయితే సహజంగానే ఉంటుంది. కానీ మీరు భయం కన్నా మీ మీద మీకు నమ్మకం, పేరెంట్స్ మీ మీద పెట్టుకున్నటువంటి విశ్వాసం అవ్వచ్చు, లేదా అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మీ లైఫ్కి సంబంధించి మీరు బ్రహ్మాండంగా బతకాలి అని అంటే ఎప్పుడైనా ఇది కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి మనం ముందుండాల్సిందే. ముందు అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఫస్ట్ ర్యాంక్ రావటమే కాదు, 10,000 బిలో ర్యాంక్ వచ్చినా ఎక్సలెంట్గా మనకు లైఫ్ అయితే ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే కాస్త బలమైన ఆహారం తీసుకోవాలి, అలాగే టైంకు నిద్రపోవటం. అంటే సహజంగా కొంత టెన్షన్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ముందు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫిజికల్గా కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలం. కాబట్టి ముఖ్యంగా ఆ 2 విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. టైంకు తినటం, కరెక్ట్గా పడుకోవటం. నెక్స్ట్ మెంటల్గా స్ట్రాంగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ చుట్టుపక్కల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద, ఎవరో పక్కనుండే ఫ్రెండ్స్ లేకపోతే ఇంకెవరో మనల్ని డిస్కరేజ్ చేసే బ్యాచ్ ఎప్పుడు సహజంగా నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటుంటారు. ఇది ఎందుకులే, ఇది రాకపోతే ఇంకేం లేదా, ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు. మీరు ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పర్సనల్ మధ్యలో ఉండటం, రెండోది నేను చెయ్యగలను అనే నమ్మకం మీకు ఉండటం. ఈ 2 చాలా ముఖ్యమైన విషయాలు. మీలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, రెండోది నేను చెయ్యగలను నమ్మకం, మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఇది మీ కెరీర్కి సంబంధించిన విషయం కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటేనే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఈ 2 తర్వాత ఇప్పుడు అకాడమిక్గా మాట్లాడుకున్నాం. అకాడమిక్గా ఎలాంటి ప్లాన్ చేసుకోగలిగితే మనం బాగా చదవచ్చు అంటే, మనకున్నది 50 డేస్లో రోజుకి ఒక క్వశ్చన్ కరెక్ట్గా నేర్చుకోగలిగిన, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక్క క్వశ్చన్ కరెక్ట్గా చేయగలిగితే 50 into 4 మనం 200 స్కోర్ చేయొచ్చు. కాబట్టి ఇంకా టైం ఉంది, ఇంకా ఉందిలే అనుకోవటం వేరు, ఇంకా టైం ఉంది నేను చేయగలను అనుకొని చేయగలగటం వేరు. కాబట్టి 50 డేస్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ప్రతిరోజు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చేయాల్సిందే. ప్రతి సబ్జెక్ట్కి 3 అవర్స్ మినిమం కేటాయించండి రివిజన్ కోసం. రివిజన్ అంటే సినాప్సిస్ చదవటం కాదు, లేదా ఫార్ములాలు చదవటం కాదు. రివిజన్ అంటే మీ క్లాస్ టీచర్ చెప్పిన నోట్స్ చదవటం. ఒక 1 అవర్ పాటన్నా కనీసం ఆ నోట్స్ని క్షుణ్ణంగా చూడండి. యాజ్ ఎ లెక్చరర్గా నేను చెప్తున్నాను, క్లాస్కి వెళ్ళేటప్పుడు మేము చాలా బుక్స్ రిఫర్ చేస్తాం, మేము కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం, చాలా ప్రాబ్లమ్స్ రాసుకుంటాం. అంత ఈజీ కాదు క్లాస్ చెప్పడం అంటే. సో ఒక టాపిక్ అన్ని రోజులు చెప్పామంటే ఆ వెనకాల మా కృషి ఉంటుంది. మేము కూడా చాలా బుక్స్ రిఫర్ చేసి ఉంటాం, చాలా మోడల్స్ కవర్ చేయాలనే ప్రయత్నం కూడా చేస్తాం. మిమ్మల్ని నష్టపోనీయకుండా చేయాలనేదే మా ఉద్దేశం కూడా. అలాంటి టీచర్ నోట్స్ని మీరు ఫాలో అవ్వండి. కనీసం 1 అవర్, 1.5 అవర్ పాటు మీరు ఖచ్చితంగా మీ క్లాస్ టీచర్ చెప్పిన అన్ని ప్రాబ్లమ్స్ చూడండి. అందులో మంచి మోడల్స్ అనుకున్నవి చేయండి. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డెఫినెట్గా అటెంప్ట్ చేయండి. అందులో 2 years 2024 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. బట్ 23 కూడా చేస్తే సేఫ్ సైడ్. అంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. 24, 23ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. నోట్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ 2 పక్కాగా చూసుకోండి, డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ 20 డేస్ ఎప్పుడు కూడా మనం ఖచ్చితంగా గ్రాండ్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. మాక్ టెస్టులు రాయటం ఎందుకు రాస్తామంటే వీలైనన్ని ఎక్కువ తప్పులు చేయకుండా ఉండటమే బెస్ట్ ర్యాంక్కి అదొక పెద్ద మార్గం. కాబట్టి ఎగ్జామ్స్ రాయటం అంటే మనల్ని మనం ఒకసారి టెస్ట్ చేసుకొని ఎక్కడన్నా తప్పులు పోతున్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం మార్పులు చేసుకోగలటం. పబ్లిక్ ఎగ్జామ్లో కూడా మనం ఖచ్చితంగా మిస్టేక్స్ చేస్తాం. ఎవరైతే తక్కువ తప్పులు చేయగలరో వాళ్ళకే బెస్ట్ ర్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. సో ప్రతిరోజు మీరు 3 అవర్స్ సబ్జెక్ట్ రివిజన్ కోసం కేటాయించండి. రివిజన్ అంటే ఇందా చెప్పినట్టుగా ఫార్ములాలు చదవటమే కాదు, నోట్స్ చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయాలి. చేయటం అంటే చూడటం కాదు. చాలా మంది స్టూడెంట్స్ 80 to 90% స్టూడెంట్స్ ఈ రోజున చూసేది బుక్ ముందేసుకొని కూర్చుంటారు, పేపర్ మీద పెన్ను పెట్టి చేయట్లేదు. అలా చేయకపోతే మ్యాథమెటిక్స్లో స్కోర్ రాదండి. కెమిస్ట్రీ ఒకటి చదవటం చాలా అవసరం. కెమిస్ట్రీలో పర్టికులర్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటిది బాగా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంటుంది, రియాక్షన్స్ అవన్నీ కూడా. కాబట్టి కెమిస్ట్రీకి కావాల్సింది మనకు రివిజన్ కావాలి, ఫిజిక్స్కి థింకింగ్ కావాల్సిందే, మ్యాథమెటిక్స్కి ప్రాక్టీస్ కావాల్సిందే. ఈ 3 ఉండాలి అంటే మీరు పేపర్ మీద పెన్ను పెట్టి చేస్తూనే ఉండండి, చేయాల్సిందే. మధ్యలో బ్రేక్ తీసుకోండి, రిలాక్స్ అవుతూ ఉండండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ప్రతి సబ్జెక్ట్కి 3 అవర్స్ అనేది ఖచ్చితంగా కేటాయించండి. అది మార్నింగ్ కెమిస్ట్రీనా, మధ్యాహ్నం ఫిజిక్సా, మీ ఇష్టం, అదైతే ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్
నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఇంకొక మాట ఏంటంటే ఫస్ట్ వీక్ కల్లా, జనవరి ఫస్ట్ వీక్ కల్లా మ్యాక్సిమం మీరు సిలబస్ ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. అన్ని సిలబస్ చేయాలి, మొత్తం అన్ని టాపిక్స్ చదవాలని ఆలోచించకండి, అది ఎప్పుడు కరెక్ట్ కాదు. కనీసం మనం 22 క్వశ్చన్స్ కన్నా ప్రిపేర్ అవ్వగలిగితే సెలెక్టివ్గా ఎగ్జామ్కి వెళ్ళేసరికి 15 రాయగలిగితే ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏ టాపిక్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్స్ని బలంగా ఇంకాస్త ఎక్కువ, కెమిస్ట్రీలో సబ్జెక్టులు ఎక్కువ మార్కులు వస్తున్నాయి, కెమిస్ట్రీ ఇంకా బాగా చదవండి. అంతేకాని సపోజ్ మీకు మ్యాథ్స్ ఎక్కువగా రావట్లేదని వదిలేయకూడదు, అలానే పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టకూడదు. మన బలం ఏ సబ్జెక్టులు అయితే ఉందో ఆ సబ్జెక్ట్ని బలంగా ఇంకా ఎక్కువగా నేర్చుకోగలగాలి. సో కనీసం 2 సబ్జెక్ట్స్ అన్నా పర్ఫెక్ట్గా ఉండండి. 2 సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్గా ఉండి 3వ దాంట్లో యావరేజ్గా ఉన్నా సరే మీకు జేఈ మెయిన్లో బ్రహ్మాండమైన ర్యాంక్ అయితే తెచ్చుకోవచ్చు. దీనికి పేరెంట్స్ సపోర్టు, టీచర్స్ సపోర్టు, అలాగే మీ సపోర్ట్ కూడా అవసరం. ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ సపోర్ట్ కూడా చాలా అవసరం. కాబట్టి వీడియో చూస్తున్న పేరెంట్స్ కూడా ఉంటే మీ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. తక్కువ వచ్చినాయి కదా, ఎక్కువ వచ్చినాయి కదా అని రకరకాలుగా మిమ్మల్ని స్ట్రెస్ పెట్టకండి స్టూడెంట్స్ మీద. ఫ్రీగా ఉంచితే అది జేఈ మెయిన్ ఎగ్జామ్. ఏ బుక్లోంచి క్వశ్చన్ దాదాపుగా వచ్చే క్వశ్చన్స్ కనీసం 40% అన్న కొత్త క్వశ్చన్స్ డిఫరెంట్గా అడగడానికి అవకాశం ఉంటుంది. అది చెయ్యగలగాలంటే సబ్జెక్ట్ ఎప్పుడు బేసిక్స్ని నేర్చుకోగలగాలి. కాబట్టి ప్రతి సబ్జెక్ట్ని 3 అవర్స్ డైలీ చదవండి. డిసెంబర్ లాస్ట్ వీక్ లేదా ఇంకొక 1 వీక్ ఎక్స్ట్రా, జనవరి ఫస్ట్ వీక్ కల్లా మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేసుకోండి. 20 days బిఫోరే ఎగ్జామ్స్ రాయటం, సిలబస్ మీరు రివిజన్ అయినా అవ్వకపోయినా డిసెంబర్ ఎండింగ్ నుంచి లేదా డిసెంబర్ 25th నుంచి మాక్ టెస్టులు రాయటం ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్టులు కూడా మీకు చెప్పాను నేను ఇంతకుముందు కూడా, సబ్జెక్ట్ వైజ్గా సపరేట్గా రాసుకోండి. ఒక 3-4 ఎగ్జామ్స్ అలా రాసిన తర్వాత మాత్రమే పూర్తిగా 3 సబ్జెక్టులు కలిపి 3 hours ఎగ్జామ్ కూర్చొని మనం రాయండి. అది బెటర్గా ఉంటుంది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మనం లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. అలాగే క్రాష్ కోర్స్ మ్యాథమెటిక్స్కి ఎవరికైనా క్రాష్ కోర్స్ జాయిన్ అవ్వాలి, మొత్తం ఒకసారి సబ్జెక్ట్ మొత్తం వినాలి, ఒకసారి ఇంపార్టెంట్ మోడల్స్ కవర్ చేసుకోవాలి, ఒకసారి ఒక 1 hourలో ప్రతిరోజు ఒక 1 hour క్రాష్ కోర్స్ కూడా కేటాయించడం వల్ల మీకు డెఫినెట్గా బెనిఫిటే ఉంటుంది. అలా ఎవరికైనా కావాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. సో జేఈ మెయిన్ ఎగ్జామ్ అనేదే మనకి ఫైనల్ ఎగ్జామ్, జనవరి ఎగ్జామ్ అనేదే ఫైనల్ ఎగ్జామ్ అని ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఈ 50 days పాటు కాన్సన్ట్రేషన్గా ఉండండి, కాన్సన్ట్రేషన్తో చదవండి, బలంగా తినండి, చక్కగా నిద్రపోండి, హ్యాపీగా చదవండి, సబ్జెక్ట్ అర్థం చేసుకొని చదవండి. డెఫినెట్గా మీకైతే ర్యాంక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. తక్కువ స్కోర్కి మంచి పర్సంటేజ్ వస్తుంది. ఎక్కువ లక్షల మంది, దాదాపు 15 లక్షలు, 14 లక్షలు రకరకాల నెంబర్స్ చెప్తుంటారు, వాటితో మనకేం పని లేదు. మనమే పోటీ, ఇది మన కెరీరు, మన జీవితం, మనకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది అనుకునే నమ్మకంతో మీరు చదవండి. డెఫినెట్గా మీకైతే మంచి స్కోర్ రావాలని, వస్తుందని నేను కూడా కోరుకుంటున్నాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.